ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లవ్ కార్యక్రమం వార్తల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్ ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా బీసీ వెనుకబడిన కులాలకు సంబంధించిన బీసీ కులాలన్నింటి కలిపి గత టీడీపీ హయాంలో అంటే నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధికి మంద జగన్నాథం గారు ఎప్పుడైతే ఎంపీగా ఉండడం జరిగిందో టీడీపీ పార్టీ తరఫున ఆ రోజు అంటే సుమారు 2001-2002 సంవత్సరంలో ఈ కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా బీసీ కులాలకు సంబంధించిన సంఘ భవనం నిర్మాణం కోసం మంద జగన్నాథం కృషితో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2001-2002 సమయంలో కల్వకుర్తి ప్రస్తుత మున్సిపాలిటీకి సంబంధించి ఆ రోజు గ్రామ పంచాయతీ ఉండే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ కుల సంఘాలకు సంబంధించి బీసీ కుల సంఘాలు చాలా మంది ఉన్నారు ఈ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో. కాబట్టి ఈ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నింటి కూడా ఒక కమ్యూనిటీ భవనాన్ని సామూహిక భవనాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనే కోణంలో ఈ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్ర పరిధిలోని హనుమాన్ నగర్ లో 3.5 లక్షల రూపాయలని మంజూరు చేయించి అప్పుడున్నటువంటి స్వర్గీయ మంద జగన్నాథం గారు ఎంపీగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి టీడీపీ హయాంలో 3.5 లక్షల రూపాయలు మంజూరు చేయించి వెనుకబడిన తరగతుల సామూహిక భవనాన్ని నిర్మిస్తే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి 3.5 లక్షల రూపాయలు అక్షరాల ఖర్చు చేసి ఈ భారీ భవనాన్ని నిర్మిస్తే హనుమాన్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి ముందున్నటువంటి ఈ భవనంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి నాయకుడు చెప్పుకోవాలంటే మాజీ చైర్మన్ ప్రస్తుతం నిన్నమన్నటువంటి తాజా మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్ వ్యవహార తీరనేది వెనుకబడిన తరగతుల సామూహిక భవనం మొత్తం తన కోసం తన కుటుంబం కోసం వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న సమయంలో నిర్మించినటువంటి ఈ భవనానికి సంబంధించి 3.5 లక్షల రూపాయలు ఈ నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే బీసీ కులాలు ఏవైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో అన్ని కులాల కోసం మంజూరు చేసినటువంటి ఈ 3.5 లక్షల రూపాయలని కేవలం మాజీ చైర్మన్ కుటుంబానికి వెచ్చించినట్లుగా స్పష్టంగా మనకు తెలుస్తుంది మిత్రులారా. దీనికి కారణం ఏంటంటే ఏళ్లకు ఏళ్లుగా ఆ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఏళ్లుగా తనకు సంబంధించిన టెంటు సమాన్ మొత్తం ఈ వెనుకబడిన తరగతుల సామూహిక భవనంలో పూర్తిగా నింపడం జరిగింది. కేవలం ఆ సామూహిక భవనం మొత్తాన్ని వినియోగించడమే కాకుండా ఆ భవనం పరిసరాలను మొత్తం తన సొంత వాహనాలు కావచ్చు తన టెంట్ సామాగ్రికి సంబంధించిన ఆ వస్తువులను కూడా మొత్తం ఆ భవనం ముందు మొత్తం పూర్తిగా నింపడం జరిగింది. దీంతో ఈ భవనం అనేది కేవలం మాజీ చైర్మన్ సొంత భవనంలా మారిపోయింది తప్ప వెనుకబడిన కులాలకు సంబంధించిన భవనంగా అది లేదు. అంటే ఈ తంతు అనేది ఇలాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే ఓ దశాబ్ద కాలము అనంతరం అంటే ఇప్పటికే దశాబ్ద కాలం మించిపోయింది. అంటే 2001-2002లో నిర్మించినటువంటి ఈ భవనం ఇప్పటికీ 23 ఏళ్ళు అవుతుంది సుమారుగా. ఈ భవనం నిర్మించి 23 ఏళ్ల క్రితం అంటే 2 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ భవనానికి 3.5 లక్షల రూపాయలని నాటి టీడీపీ ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. స్వర్గీయ మాజీ ఎంపీ మంద జగన్నాథం గారు ఈ నిధులు తీసుకురావడం జరిగింది. ఎంపీగా ఆయన ఇక్కడ వెనుకబడిన తరగతులకు సంబంధించి భవనాన్ని నిర్మిస్తే మాజీ చైర్మన్ మాత్రం తన సొంతం కోసం తన కుటుంబం కోసం తన వ్యాపారం కోసం ఇంత పెద్ద భవనాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏం చేసినా మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు అనే కోణంలో అన్ని ఈ ప్రజలు భావిస్తారు. కాబట్టి అందుకు నిదర్శనంగానే ఈ భవనాన్ని కూడా చెప్పవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో బీసీ కులాలకు సంబంధించి తీర్మానం వలన పోరాట పట్టిమ చేయడం జరుగుతుంది. విద్య, వైద్యం, రాజకీయ అంశాల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలని ఒకవైపు పోరాటం చేస్తుంటే బీసీ కులాలకు సంబంధించి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ కులాలను అణగదొక్కేందుకు ఈ బీసీ కులాల అవసరాల కోసం నిర్మించినటువంటి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ప్రభుత్వాలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ భవనాలను మళ్ళీ బీసీ కులాలకు సంబంధించిన కొంతమంది పెత్తందారులు కావచ్చు
కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఈ విధంగా అన్ని కులాలను అణగదొక్కేలా వ్యవహరిస్తూ అన్ని కులాలకు అవసరం లేకుండా ఉపయోగపడేలా లేకుండా చేసి తన వ్యక్తిత్వానికి తన సొంత పనుల కోసం, తన సొంత కుటుంబం కోసం, తన సొంత వ్యాపారం కోసం వినియోగించుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఇప్పటికైనా ఈ మాజీ చైర్మన్ 3.5 లక్షల రూపాయలతో ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు కట్టిన ట్యాక్స్లతో, అది కేవలం ప్రజలు కట్టిన ట్యాక్స్ అంటే ఇక్కడదే కాదు, రాష్ట్రం అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కట్టిన ట్యాక్స్, ఆ ట్యాక్స్ అనేది బహుజనులంతా ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారో ఈ తరగతుల వాళ్ళకి ఖచ్చితంగా ఈ సామూహిక భవనం నిర్మిస్తే వాళ్ళ అవసరాల కోసం ఉపయోగపడుతుందనే కోణంలో నాటి ప్రభుత్వం నిర్మిస్తే ఈనాటి రాజకీయ నాయకుడు ఈ విధంగా వినియోగించుకోవడం నిజంగా దురదృష్టకరం. ఈ భవనాన్ని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ఈ భవనంలో బీసీ కులాలు కావచ్చు, వెనుకబడిన కులాలు అన్ని కూడా, ఇవన్నీ కులాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు మిత్రులారా. సాధారణంగా ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్ రెంట్ కోసం తీసుకుంటే వేలాది రూపాయలు ఒక్క రోజుకు చెల్లించాల్సి వస్తుంది. అది చిన్న బర్త్డే కావచ్చు, చిన్నపాటి ఫంక్షన్ కావచ్చు. కానీ ఈ భవనం వెనుకబడిన తరగతుల భవనానికి సంబంధించి చూస్తే ఈ భవనం అతి పెద్దగా ఉంది మిత్రులారా. ఈ భవనం చిన్నపాటి బర్త్డేలు కానీ చిన్నపాటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేందుకు ఆ అవకాశం ఇక్కడ ఉన్నప్పటికీ తన రాజకీయ పలుకుబడితో పూర్తిగా ఈ భవనం మొత్తాన్ని ఆక్రమించడం జరిగింది. భవన స్థలం మొత్తంలో తన టెంట్ సామాన్ నింపడం జరిగింది. భవనం ముందు తన కారుతో పాటు ఇతర అంటే తన వాహనాలతో పాటు లేదంటే ఇతర సామాగ్రిని కూడా, టెంట్ సామాగ్రిని మొత్తం ఇక్కడ నింపడం జరిగింది. ఈ పరంపరలో ఈ హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలు ఒకటి ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు రాజకీయ అండ ఉంది, అంటే ఒక చైర్మన్ గా, ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కౌన్సిలర్ గా, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఆయననే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ గెలిచిరంటే మర్చిపోయి మళ్ళా తమ పైన గుత్తాధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. తమ పైన ఏదైనా అంటే తమకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆపే అవకాశం ఉంది. రేషన్ కార్డ్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఆగుతాయేమో రాజకీయ పలుకుబడి దొరకని కోణంలో హనుమాన్ నగర్ సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక విధంగా నిర్లిప్తకు లోను కావడం జరుగుతుంది. ఈ భవనం ముందు మొత్తం టెంట్ సామాన్ ఉంది మిత్రులారా. ఇదంతా టెంట్ సామాన్. ఇది భవనానికి సంబంధించి ముందా ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఆపడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి తమ సొంత ఖర్చులతో ఈ 3.5 లక్షల రూపాయలని తమ సొంతంగా ఖర్చు పెట్టి కష్టపడిన డబ్బుతో భవనం నిర్మించిన విధంగా ఈ భవనం మొత్తం వినియోగించుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా దీన్ని 1-2 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే. ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, అధికార పార్టీలు ఉన్నా, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏంటంటే, మేము అధికారంలో ఉన్నా, మేము తప్పు చేసినప్పుడు ప్రతిపక్షముడు అడగొద్దు, ప్రతిపక్షముడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు తప్పు చేసినా మేము అడగమని కొనలో ఈ రాజకీయ నాయకులు ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు కాబట్టి ఈయన ఏళ్లుగా ఈ భవనంలో టెంట్ సామాన్ పెట్టినా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అడిగే దిక్కు లేదు. సాధారణ ప్రజలు మాకెందుకులే అనే కోణంలో ఈ గొడవతో మాకెందుకులే అనే కోణంలో సామాన్య ప్రజలు కూడా ఉంటున్నారు. కాబట్టి 3.5 లక్షల రూపాయలతో స్వర్గీయ మంద జగన్నాథం నిర్మించినటువంటి బహుజనుల అంటే వెనుకబడిన తరగతుల సామూహిక భవనాన్ని ఖచ్చితంగా సదరు రాజకీయ నాయకుడు ఖాళీ చేయాల్సిందే. ఖాళీ చేయకుంటే బీసీ నాయకుడైనటువంటి ఆ రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా బీసీల నుంచే వ్యతిరేకత రావడం ఖాయం. కాబట్టి ఇది మీ సొంత ఆస్తి కాదు, మీరు కష్టించి నిర్మించిన భవనం ఇది అసలే కాదు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఖాళీ చేయాల్సిన కనీసం బాధ్యత మీ పైన ఉంది. భవిష్యత్తులో ఎవరైనా వెనుకబడిన కులాలకు సంబంధించిన పేద ప్రజలు ఎవరైతే మీ వార్డు పరిధిలో ఉన్నారో, మీ కాలనీ పరిధిలో, హనుమాన్ నగర్ పరిధిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేలాది రూపాయలు ఖర్చు చేసి వేలాది రూపాయలు రెంట్ డబ్బు చెల్లించే ఫంక్షన్స్ ని చిన్న ఫంక్షన్ కూడా ఫంక్షన్లో నిర్వహించుకునేందుకు అవకాశం లేకుండా ఇక్కడనే అవకాశం ఉంది. కాబట్టి ఉచితంగా, ఎందుకంటే కాలనీకి సంబంధించిన వెనుకబడిన తరగతులకు సంబంధించిన భవనం ఇది ప్రభుత్వం మంజూరు చేసిన భవనం, ప్రభుత్వం ఖర్చు చేసిన భవనం, ప్రభుత్వం మంజూరు చేసి 3.5 లక్షల రూపాయలు మంజూరు చేసి నిర్మించి ఇచ్చిన ఈ
భవనం కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఖాళీ చేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల అండదండ ఉంటుంది కాబట్టి మాకెందుకు లేని గొడవ, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాకెందుకు, తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్న క్రమంలో ఈ అంశాన్ని తెరపైకి తీస్తే ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు ఈ అంశాన్ని తెరపైకి తీయనటువంటి వ్యతిరేక పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పుడే ఈ ఎన్నికల సమయంలోని ఈ అంశాన్ని తెరపైకి తీస్తున్నారంటే రాజకీయంగా దురుద్దేశ కారణాలతోనే తీయడం జరుగుతున్న కోణంలో ప్రజల ముందు దోషిగా నిలబెట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ అంశం గురించి మాట్లాడడం లేదు, ప్రశ్నించడం లేదు. కానీ ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, యువత అందరూ కూడా ఇలాంటి అక్రమాల గురించి, ప్రభుత్వ సొమ్మును, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టించినటువంటి డబ్బును అటు సమైక్యాంధ్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నేటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు అయినా ఈ ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు ప్రజల సొమ్మే. కాబట్టి ఈ ప్రజల సొమ్ము వ్యక్తిగతంగా కానీ లేదంటే కుటుంబం కోసం కానీ వినియోగించడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ నేరాన్ని ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా గమనించి ఖచ్చితంగా ఖాళీ చేయాలి. లేకుంటే మాత్రం చరిత్ర అంటే మీకు కల్వకుర్తి ప్రజలు ఖచ్చితంగా మీ పైన చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మర్యాద పూర్వకంగా ఖచ్చితంగా వెంటనే ఖాళీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకుంటే ఖచ్చితంగా బీసీలు అందరూ కలిసి ఖాళీ చేయిస్తారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి పెద్దరికం నిలుపుకునేందుకు వెంటనే ఖాళీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందన్నది సుస్పష్టం మిత్రులారా.